కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను మే నెలలో రికార్డు స్థాయిలో దర్శించుకున్నారా? ఒక్కరోజు దర్శనాల్లోనూ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డ్ సొంతం చేసుకున్నారా? మేలో శ్రీవారిని ఎందరు దర్శించుకున్నారు? హుండీ ఆదాయం ఎంత? దర్శనాలు సులభతరం చేయడానికి టీటీడీ తొలిసారిగా వాడిన టెక్నాలజీ ఎలాంటిది? లడ్డూ మేకింగ్ లో వినియోగించిన కొత్త సాంకేతికత పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి దామోదర్ తిరుమల నుంచి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. తిరుమల శ్రీవారిని మే నెలలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధమైన రికార్డు ఈసారి నెలకొల్పబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని మే నెలలో 25,46,168 మంది భక్తులు 168 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2025 మేతో పోలిస్తే అదనంగా 2,85,308 మందిని స్వామివారు దర్శించుకున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సాయంతో భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు చేయడంతో పాటు ఇంతమందికి విజయవంతంగా దర్శనం కల్పించడం సాధ్యమైందని టీటీడీ అధికారులు అంటున్నారు. ఓవైపు నిత్య కైంకర్యాలు ఏదైతే అభిషేకం కానీ అదేవిధంగా అర్చన తోమాల సేవ సమయాల్లో కూడా క్యూ లైన్ ఆగకుండా చర్యలు చేపట్టారు. గతంలో ఇలాంటి గత కేవలం మేలో ఒక్క రోజులో సర్వదర్శనానికి అత్యధికంగా 17 గంటల 24 నిమిషాలు కేటాయించారు. నడక మార్గాల నుంచి వచ్చే వారిని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా అంచనా వేసి చర్యలు చేపట్టారు. క్యూ లైన్లో ఉన్న భక్తుల రద్దీను కదలికలపై అనుక్షణము గమనిస్తూ ఏదైతే దర్శనాలు చేయించిన పరిస్థితి, కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి గంటల వారి సమయాన్ని లెక్కిస్తూ ఎస్ఎస్డి టోకన్ల ఎంట్రీలను కెమెరా ఫుటేజ్తో బేరీజ్ వేసుకుంటూ దర్శనానికి పంపారు. ఫలితంగా మే 24వ తేదీ ఒక్కరోజే అత్యధికంగా 98,058 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇది టీటీడీ చరిత్రలో ఒక రికార్డుగా చెప్పవచ్చు. ముఖ్యంగా అభిషేక సమయంలో కూడా 5,000 నుంచి 6,000 మంది భక్తులు దర్శించుకోవడానికి వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అర్చన తోమాల సేవ సమయంలో కూడా భక్తులు స్వామివారిని నిరంతరము దర్శించుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఈ విధంగా మే నెలలో మే 15వ తేదీ తర్వాత ఒక్కసారిగా రద్దీ పెరగడంతో అధికారులు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. 90,000 భక్తులు దాటిన రోజులు ఏకంగా 10 పైగా ఉన్నాయంటే పరిస్థితిని మనం అంచనా వేయవచ్చు. ఈ విధంగా ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టాన్ని పకడ్బందీగా వినియోగించుకొని ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు అదేవిధంగా అధికారులు క్యూ లైన్లను నిరంతరము పర్యవేక్షిస్తూ పోలీసు సాయంతో అటు తిరుపతిలోని అలిపిరి శ్రీనివాసము విష్ణు నివాసం వద్ద సర్వదర్శనం టోకన్ల ఇష్యూను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తూనే ఇటు తిరుమలలో భక్తులకు దర్శనాలు సులభతరం చేసే విధంగా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. రికార్డు స్థాయిలో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనం కలిగించడంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేసిన కృషి మెచ్చుకోదగ్గదిగా భక్తులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేసవి రద్దీని తట్టుకుంటూ భక్తులకు దర్శనాలు కల్పించడంలో రికార్డు సృష్టించిన టీటీడీ లడ్డూ పంపిణీలో కూడా రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ఏకంగా మే నెలలో 1.21 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించింది. ఇది రోజుకు సగటున 4.8 లక్షల లడ్డూలు తయారు చేయడం జరిగింది. నాణ్యమైన లడ్డూ తయారీ కోసం పోటీ విభాగము 24/7 రీతిలో పనిచేయడం విశేషం. ఏదైతే ఈ ఏడాది మే నెలలో లడ్డూల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తులు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూల ఉత్పత్తికి కూడా విస్తృతంగా ఎలాంటి కొరత లేకుండా లడ్డూలను కోటా పెంచి మరీ లడ్డూల తయారీని తయారు చేసి భక్తులకు ప్రసాదాల రూపంలో అందించింది. ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలను విక్రయించిన పరిస్థితి. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా 2024 మే నెలలో 1.1 కోట్ల లడ్డూలు విక్రయించగా 2025లో 1.10 కోట్ల లడ్డూలకు అది పెరిగింది. ప్రస్తుతం 2025లో అది 1.21 లక్షలు అంటే 1,21,00,000 లడ్డూలను విక్రయించారు. మొత్తం మీద రోజుకు 4 లక్షల పైగా లడ్డూలు సగటున తయారు చేయడం జరిగింది. శ్రీవారి ప్రసాదాల తయారీలకు సంబంధించి
ఏదైతే నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ రోజుకి ఈ విధంగా 4 లక్షలు పైగా లడ్డూలు తయారు చేయడం జరిగింది. సాధారణ రోజుల్లో 4 నుంచి 4.5 లక్షల లడ్డూలు తయారవుతుండగా ప్రత్యేక రోజుల్లో మరింత ఉత్పత్తిని పెంచుతున్నది. ముఖ్యంగా లడ్డూ తయారీకి 68 టన్నుల ముడి సరుకు అవసరమవుతుందంటూ కూడా టీటీడీ తేల్చి చెప్తుంది. ఈ నేపథ్యంలో లడ్డూ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో టీటీడీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. అంతేకాకుండా భక్తులకు ఏదైతే అడిగినన్ని లడ్డూలు ఇచ్చి పంపించిన నేపథ్యం, దీంతో భక్తులు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు అత్యంత కీలకంగా ఏదైతే లడ్డూ ప్రసాదానికి ప్రాధాన్యత ఇస్తారో అందుకు తగ్గట్టుగానే లడ్డూ ప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24/7 రీతిలో కౌంటర్లు కూడా పనిచేస్తున్నాయి. మే నెలలో టీటీడీ అన్ని విషయాల్లోనూ రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. అందులో అన్నదాన వితరణ కూడా అదేవిధంగా జరిగింది. ముఖ్యంగా ఏదైతే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అంటే మిగతా కాంప్లెక్స్లో ఎక్కడైతే అన్నదాన వితరణ కొనసాగుతుందో ఆయా ప్రాంతాల్లోనూ క్యూ లైన్లతోనూ అదేవిధంగా మిగతా చోట్ల అటు తిరుమల తిరుపతితో పాటు ఏదైతే అలిపిరి మార్గ మధ్యంలోనూ సుమారు 1,12,00,000 మందికి పూర్తి స్థాయిలో భోజన సౌకర్యాలను కల్పించింది. వీటితో పాటు అదనంగా ప్రతిరోజు 60 నుంచి 70,000 మందికి పాలు, కాఫీ, టీ కూడా అందించిన పరిస్థితి. ఈ విధంగా క్యూ లైన్లో కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు ప్రతిరోజు 5-6 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నడిచి స్వామివారి దర్శనానికి కంపార్ట్మెంట్లోకి చేరుకుంటారు. కంపార్ట్మెంట్లో 3 నుంచి 5 గంటల వరకు ఉండాల్సిన పరిస్థితి. అటు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు అన్నదాన సదుపాయాన్ని కల్పించడమే కాకుండా అన్నప్రసాద పంపిణీలు ఎప్పటికప్పుడు చేస్తూ అటు ఏదైతే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా ప్రతిరోజు 5 లక్షల మందికి పైగా అన్నదానం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే టీటీడీ చరిత్రలో ఇది ఒక గొప్ప రికార్డ్ అని చెప్పవచ్చు. గత ఏడాది మే కంటే ఈ ఏడాది 15.71 లక్షల మందికి అదనంగా ఈసారి ఏదైతే అన్నదానంతో పాటు ఇతర ప్రాంతాల్లో భోజన సౌకర్యాలు కల్పించామని టీటీడీ చెప్తుంది. మొత్తం మీద భక్తులు సంతృప్తిగా ఈ విషయంలో ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రుచిలో కానీ అదేవిధంగా శుచిలో కానీ టీటీడీ గట్టిగా చర్యలు తీసుకోవడం ఫలితంగానే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ కొన్ని చోట్ల భక్తులు అత్యుత్సాహానికి లోనై కంపార్ట్మెంట్లలో కానీ క్యూ లైన్లలో కానీ అన్నదాన సత్రాల్లో అన్నదానాన్ని కానీ ఇటు టీ, కాఫీ, పాలు సరఫరా చేస్తున్నప్పుడు ఒక లైన్లో రాకుండా 2 వైపుల నుంచి గుమిగూడడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. ఈ విషయంలో టీటీడీ కొంత నియంత్రణ చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే అటు ఏదైతే భక్తుల సౌకర్యాలు కల్పించడంలో కానీ భక్తుల దర్శనాలు కల్పించడంలో కానీ లడ్డూలు సరఫరాలో కానీ అదేవిధంగా అన్నదాన సరఫరాలో కూడా టీటీడీ మే నెలలో రికార్డులు సృష్టించిందని చెప్పవచ్చు. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారికి హుండీ ఆదాయం లభించింది. 1,20,00,000 రూపాయలు పైగా ఈ నెలలో 30 రోజుల్లో స్వామివారికి హుండీ ఆదాయం లభించింది. సగటున 4 కోట్లకు పైగా స్వామివారి హుండీలో ఆదాయం చేరింది. మొత్తం మీద మే 3వ తేదీన ఏకంగా 5,06,00,000 రూపాయలు పైగా స్వామివారికి హుండీ ఆదాయం లభించింది. మొత్తం మీద చూస్తే టీటీడీకి మొత్తం వరుసగా ఏడాదికి హుండీ ఆదాయమే అత్యధికంగా ఉండడంలో అందులో మే నెలలో కూడా రికార్డు స్థాయిలో స్వామివారికి హుండీ ఆదాయం లభించడం విశేషము. విపరీతంగా భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. కొన్ని రోజుల్లో అది 3 కోట్లు, మరికొన్ని రోజుల్లో 5 కోట్ల వరకు చేరుకోవడం విశేషం. మొత్తం మీద సగటున 4 కోట్ల మేర ప్రతిరోజు హుండీలో స్వామివారికి ఆదాయం లభించింది. శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికి సామాన్య భక్తులే పెద్ద సంఖ్యలో రావడంతో చిల్లర నాణ్యాలతో పాటు పెద్ద ఎత్తున నోట్లు కూడా స్వామివారి హుండీలో లభ్యమయ్యాయి. మొత్తం మీద చూస్తే శ్రీవారి ఆదాయం ఈ ఒక్క నెలలోనే 120 కోట్లు రావడం విశేషం. అంతా బాగానే ఉంది కానీ రాత్రి కొద్దిగా ఇబ్బంది పడ్డాము. ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చినాక లైన్ ఆపారు, ఒక 30 గంట సేపు ఆపారు. మా బావగారు హెల్త్ బాగాలేకుండే, అయితే ఆయనకు ఫోన్ చేస్తే కూడా వాళ్ళ రెస్పాన్స్ లేదు. సరే జరుగుతుంటాయి, ఇంతమంది జనాభాలో ఫ్లోటింగ్లో జరుగుతుంటాయి. అన్ని నీట్నెస్, టాయిలెట్స్ అన్నీ బాగున్నాయి. దీన్ని ఇంకా మంచిగా అభివృద్ధి జరపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమ్మోయాలి. భోజనాలు కానీ క్యూ లైన్లో మీతో ఎలా వ్యవహరించారు సిబ్బంది? మంచిగా వ్యవహరించారు, బాగానే ఉంది. మన వెంకటేశ్వర స్వామి ఏంటంటే కలియుగ దైవము, మనకు మహోన్నతమైనటువంటి
మన రెండు తెలుగు రాష్ట్రాలుగా ప్రపంచానికి ఆదర్శం. దాన్ని మనం కొద్ది నీట్నెస్ అనేది మనం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి. తర్వాత చిన్న కొంతమంది ఆవేశపడి జనాలు తోసుకుంటున్నారు, అది తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాను. బయటకు వచ్చేటప్పుడు కొద్ది ఇబ్బంది కలిగింది. పోయేటప్పుడు మంచిగా దర్శనం, బయటకు వచ్చినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది. సరే చిన్న జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంత జనసందోహం ఉన్నప్పుడు కూడా కానీ మా ప్రజలకు కానీ భక్తులకు కానీ ఏమాత్రం అంతరాయం జరగకుండా చూసుకున్నటువంటి ఈ స్టాఫ్కి కానీ వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఒక్క చిన్న విషయం ఏంటంటే ఇంత పెద్దటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కలియుగదయమైనటువంటి ఇట్లాంటి ప్లేస్లో ఒకటే ఎగ్జిట్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అంతమించి అన్నీ బాగున్నాయి. ప్రతి దగ్గర టాయిలెట్ దగ్గర నుంచి మొదలుకొని వాటర్ దగ్గర నుంచి ప్రతి సదుపాయం కూడా చాలా బాగుంది. భగవంతుని యొక్క కృప వల్ల మాకు ఈ ఆశీస్సుల వల్ల ఇదంతా అందిందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ భోజనం అడుగడుగున్నాం, భోజనాలు చాలా బాగున్నాయి. అడుగడుగునా మాకు ఏమాత్రం ఆకలి కాకుండా టీ సదుపాయాలు, పాలు అన్నీ అందిస్తూనే ఉన్నారు. ఎక్కడ చాలా నీట్గా కూడా ఉంది, చాలా బాగుంది. మీరందరికీ అభినందనలు, అధికారులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంతసేపు పట్టింది? నాకు 15 గంటలు పట్టిందండి. भगवान का रात को आए थे, हो गया दर्शन. लड्डू साथ में है. मील्स क्यू लाइन में भोजन हो गया, अच्छा भोजन हो गया. 12 hours పట్టింది మా దర్శనం. నేను నైట్ 8కి పోయాము, పొద్దున్న 10 గంటల బయటకు వచ్చేసాం. లడ్డూ ప్రసాదాల పంపిణీ బాగానే ఉంది. ఎన్ని ఇచ్చారు మీకు? అంటే మాకు ఫ్రీగా ఒకటి ఇచ్చారు, మేము ఎక్స్ట్రా ఒక 10 తీసుకున్నాం. అంటే వాళ్ళేం ఇబ్బంది పెట్టలేదు? వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, బాగానే ఇస్తున్నాం. క్యూ లైన్లలో భోజనాలు పెట్టారా? పెట్టినారు, పాలు ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, ఉప్మా పెట్టారు. బాగానే ఉన్నాయి, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి, ఏది ఇబ్బంది లేదు లోపల. క్యూ లైన్లో నువ్వు కూడా తోపులాట్లు అవి ఏమి ఉన్నాయి? అవి తక్కువ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క చోట చెప్తూనే ఉన్నారు మైక్లో, గొడవ పెట్టుకోవద్దు, నిదానంగా ఉన్నది. అకామిడేషన్ దొరికింది అక్కడ డైరెక్ట్ వచ్చేసాం లోపలికి, అక్కడ డైరెక్ట్ వచ్చినాం. దర్శనం బాగానే జరిగింది సార్. 18 గంటలు దర్శనానికి పట్టింది. భోజనం బాగానే ఉంది, భోజన సదుపాయం అంతా బాగానే ఉంది లోపల. కానీ లైన్ లోపల భోజనానికి దగ్గర లైన్ లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంతా గుంపులుగా వస్తున్నారు. లోపల కాఫీ దగ్గర కానీ, టీ దగ్గర కానీ దేవస్థానం వాళ్ళు బాగానే ఇస్తున్నారు, కానీ లోపల పబ్లిక్ తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. భక్తులు గొడవ చాలా పెట్టుకుంటున్నారు. అసలు క్యూ లైన్ సరిగ్గా లేదు, లోపల చాలా ఇబ్బంది ఉంది. అసలు 10 మంది పోయి నిలబడితే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి 2 వైపుల నుంచి వస్తున్నారు. అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది లోపల అయితే. భక్తులు క్రమశిక్షణ సరిగ్గా లేదా, లేకపోతే వీళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ కరెక్ట్ లేదా అర్థమైతే లేదు. లడ్డూలు బాగానే ఉంది సార్, ఫుల్ సప్లై ఉంది, బాగానే ఇస్తున్నారు. పెద్ద లైన్ దగ్గర లడ్డూల దగ్గర లైన్ కూడా ఏం చాలా బాగుంది. లడ్డు కూడాను, లడ్డు క్వాలిటీ సూపర్ ఉంది సార్, తిన్నాం, చాలా బాగుంది. తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించుకొని తమ ఆహాన్ని మొత్తం వదిలివేస్తారంటూ కూడా ఒక నానుడి. అదేవిధంగా భక్తులు కూడా ఎక్కడా లేని విధంగా ఇటు తిరుమలలోనే శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. ముఖ్యంగా మే నెలలో రికార్డు స్థాయిలో భక్తుల దర్శనం చేసుకున్న నేపథ్యంలో అదే స్థాయిలో కూడా నల్ల బంగారంగా పిలువబడే తలనీలాల సమర్పణ కూడా పెద్ద సంఖ్యలో జరిగింది. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టతో పాటు మిగతా 11 కౌంటర్లలో కూడా పెద్ద సంఖ్యలో మే నెలలో ఏకంగా 14 లక్షల మందికి పైగా స్వామివారికి తలనీలాలు సమర్పించారని అధికారులు లెక్కలు చెప్పారు. ముఖ్యంగా 2024 మే నెలలో 10 లక్షల మంది పైగా 10,65,000 మంది పైగా తలనీలాలు సమర్పించగా, అది 25లో 10,18,000 మంది కాగా, కానీ ఈసారి మాత్రం అది 14,56,000 మందికి పైగా చేరుకుంది. ఒక్కో రోజు 60,000 మంది కూడా తలనీలాలు సమర్పించుకున్న పరిస్థితి. ఈ విధంగా స్వామివారికి తమ తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఈసారి రావడం విశేషము. దీనికి తగ్గట్టు కూడా టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా కళ్యాణ కట్టతో పాటు PSC 1, PSC 2, PSC 3, PSC 5, GHNC, HVC, సప్తగిరి విశ్రాంతి గృహము, నందకము విశ్రాంతి గృహము, కౌస్తుభము, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్, పద్మావతి విశ్రాంతి గెస్ట్ హౌస్, ఏదైతే పద్మావతి గెస్ట్ హౌస్ సమీప ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణ కట్టలు భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు మొత్తం 1152 మంది చురకులు ఇందుకోసము నిరంతరం 24/7 రీతిలో పనిచేశారు. అదేవిధంగా ఏకంగా మహిళా చురుకులు కూడా 269 మంది నిరంతరం సేవలు అందించిన పరిస్థితి. ఈ విధంగా టీటీడీ
పూర్తి స్థాయిలో చురకులను అందుబాటులో ఉంచి తలనీలాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంది. ప్రతి గంటకు 40 మందికి చురకులు ఏదైతే తలనీలాలు తీస్తారో, కానీ ఈసారి ప్రత్యేకంగా 50 మందికి వరకు తీయడానికి చర్యలు తీసుకున్న ఫలితం మొత్తంగా అదనపు సమయం పనిచేసి కూడా చురకులు ఏదైతే తమ టార్గెట్ను పూర్తి చేసిన పరిస్థితి. మొత్తం మీద ఇటు మే నెలలో పూర్తి స్థాయిలో ఇటు స్వామివారి దర్శనానికి భక్తులు కూడా 25 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, అదేవిధంగా ఇటు ఏకంగా 14,64,65,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా హుండీ ఆదాయం కూడా 120 కోట్లకు చేరుకుంది. అన్నప్రసాదాలు తీసుకున్న వారి సంఖ్య 1,21,00,000కు చేరుకుంది. దీంతోపాటు లడ్డు విక్రయాలు కూడా 1,22,00,000 పైగా లడ్డు విక్రయాలు జరిగాయి. అంటే ప్రతి విషయంలోనూ టీటీడీ ఈసారి మేలో వేసవి ఉధృతిని తట్టుకొని భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా భక్తులు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంది. క్యూ లైన్లలో కానీ అదేవిధంగా కౌంటర్లో కానీ నిరంతరము అన్నదానంతో పాటు పాలు, కాఫీ, టీ నిరంతరం అందజేయడమే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. కానీ కొన్ని చోట్ల భక్తులు అత్యుత్సాహంతో గుమిగూడడం వల్లే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని భక్తులు అంటున్న పరిస్థితి. మరోవైపు ఉన్నతాధికారులు 24/7 రీతిలో పనిచేయడంతో పాటు ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసిన AI కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఏదైతే కెమెరాలో రికార్డ్ అయిన కదలికల ద్వారా ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులు ఎక్కడ క్రౌడ్ గుమిగూడకుండా నిరంతరము క్యూ లైన్లో వెళ్లే విధంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ను మరింత ఆధునీకరణ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఓవైపు అన్నదానం నిరంతరము సరఫరా చేయడంతో పాటు మరోవైపు లడ్డు ప్రసాదాలు కొలత రానికుండా చూసుకోవడంలో టీటీడీ ఈసారి పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అటు ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో కింది స్థాయి సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు కూడా అమితంగా కృషి చేశారు, కష్టపడ్డారని చెప్పవచ్చు. గతంలో ప్రతిరోజు 2,500 మంది శ్రీవారి సేవకులు ఇందుకోసం పనిచేస్తుండగా ఈసారి ప్రతిరోజు 3,500 మందిని ఈ సేవల కోసం వినియోగించుకున్నారంటే 1000 మందిని అదనంగా తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద రికార్డు స్థాయిలో మే నెలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనాన్ని కోసం వచ్చిన భక్తులకు దర్శనం సంతృప్తిగా కలగజేశామని అధికారులు అంటున్నారు. అదేవిధంగా భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ టి పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.